హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. 25కు ఒక పూర్ణాంకాన్ని కలిపినప్పుడు వచ్చు ఫలిత సంఖ్య మరియు అదే పూర్ణాంకానికి 25 నుండి తీసివేయగా వచ్చు ఫలిత సంఖ్యల మొత్తం ఎంత? సో పూర్ణ సంఖ్యలండి. ఇక్కడ పూర్ణాంకానికి అంటే హోల్ నెంబర్స్ అంటాం బట్టి మనం అవి 0 to స్టార్ట్ అవుతాయి, 0, 1, 2, 3 నుంచి స్టార్ట్ అవుతాయి. సో మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 అనే నెంబర్ తీసుకుందాం. సో 10 అనే నెంబర్ని 25కి కలిపినప్పుడు 10 + 25 = 35 వస్తుంది. అండ్ అదే 25 నుంచి తీసేస్తే 15 వస్తుంది. సో దీని సమ్ మనకి 50 రావడం జరుగుతుంది. సో మనం ఒక 10ఏ కాదు, ఎటువంటి నెంబర్ తీసుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ 50 తీసుకుంటే 25 + 50 which is equal to 75 and 25 - 50 which is equal to -25 and final answer is 50. అంటే ఒక పూర్ణాంకాన్ని ఒకే నెంబర్ కలిపినప్పుడు ఇక్కడ ఆన్సర్ 50 రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నెంబర్ 25 కాబట్టి దీనికి 2 times 50 వస్తుందండి. సపోజ్ ఇక్కడ 35 ఉంటే దీనికి 2 times 70 వచ్చేది. సో ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ని × 2 చేస్తే సరిపోతుంది. ద ఆన్సర్ ఈస్ 50 అండి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ 50. నెక్స్ట్ క్వశ్చన్, గరిష్ట 4 అంకెల సంఖ్య యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధాలలో గల ప్రధాన అంకెల సంఖ్య. సో గరిష్ట 4 అంకెల సంఖ్య అంటే 9999 ఆల్ 9s అండి. ఇది గరిష్ట 4 అంకెల సంఖ్య. సో దీన్ని మనం ప్రధాన సంఖ్యల కారణాంకాల రూపంలో రాసినప్పుడు ఎన్ని డిఫరెంట్ నెంబర్స్ వస్తాయని చెప్పి క్వశ్చన్ అండి. సో దీన్ని మనం ప్రధాన సంఖ్యల కారణాంకాల రూపంలో రాయాలంటే × 2 తోటి చేయడం దీన్ని. సో × 3 తోటి చేసినప్పుడు అంటే 3 × 3 రాయొచ్చు, ఎందుకంటే 3 అనేది ఒక ప్రధాన సంఖ్య. నెక్స్ట్ స్టెప్లో 3 × మళ్ళీ 3 తోటి చేస్తే 111. సో ఈ రెండు కూడా ప్రధాన సంఖ్యలు. నెక్స్ట్ నెంబర్ కూడా మళ్ళీ ప్రధాన సంఖ్యతోటి మనం కారణాంకాలుగా దీన్ని విడగొట్టాలి. సో మనం ఈ నెంబర్ పెద్దగా ఉన్నప్పుడు మనం ఇది కంపల్సరీ 11 తోటి క్యాన్సిల్ అవుతుందండి, ఎందుకంటే అక్కడ 11 మల్టిపుల్స్ ఉంది కాబట్టి. 3 × 11 తోటి చేస్తే సింపుల్గా 11 1s 0, 11 1s. సో 101. 3 × 3 × 11 × 101 వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ 101 అనేది ప్రధాన సంఖ్య. 101 అనేది ప్రధాన సంఖ్య. సో ఇక్కడ ఉన్న 3 నెంబర్లు కూడా 3 డిఫరెంట్ ప్రధాన సంఖ్యలు అండి. ఇది ప్రధాన సంఖ్యనే, ఇది ప్రధాన సంఖ్యనే, ఇది ప్రధాన సంఖ్యనే. ఇది ప్రధాన సంఖ్య అవునా కాదా తెలుసుకోవడానికి మనం నంబర్ సిస్టంలో ఒక ఫార్ములా వాడతామండి. ఏంటంటే ఈ నెంబర్ దేనికి మధ్యలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 10² కి 11² కి మధ్యలో ఉందని చెక్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ హైయెస్ట్ నెంబర్ 11 కాబట్టి 11 కంటే ముందు ఉండే ప్రధాన సంఖ్యలు అందరితో చెక్ చేస్తే ఇది ప్రధాన సంఖ్యనా అవునా కాదని తెలిసిపోతుంది. సో ఫస్ట్ మనం ఇది ప్రధాన సంఖ్యనా అవునా కాదా క్లారిఫై అయిన తర్వాత మనం ఆన్సర్ పెట్టచ్చండి. సో ఇది పెట్టాలంటే ఫస్ట్ మనకి ఇది ప్రధాన సంఖ్యనా కాదని తెలియాలి. ఇది తెలియాలి అంటే ఇక్కడ 101 అనేది ప్రధాన సంఖ్యనా కాదా తెలుసుకోవడానికి ఈ ప్రాసెస్ మనం ఫాలో అవుతాం. సో 11 కంటే ముందు ఉండే ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 11. 11 కూడా కలుపుకోవచ్చండి. సో 2 అనేది ఎప్పుడు దీన్ని డివైడ్ చేయదు, ఎందుకంటే సరి సంఖ్య, ఇది మొత్తం బేస్ సంఖ్య కాబట్టి కాదు. 3 టేబుల్లో ఇది రాదు. 5 కూడా కాదండి. 7th కూడా క్యాన్సిల్ కాదు, ఎందుకంటే 7 1s 7, 3 మిగిలితే 31. సో క్యాన్సిల్ కావట్లేదు. 11 టేబుల్లో కూడా రాదు. సో ఎప్పుడైతే లోపల ఉన్న ప్రధాన సంఖ్యలతో రావట్లేదో ఇది కూడా ఒక ప్రధాన సంఖ్యను మనం డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి 3, 11, 101 3 డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి. సో మనకి ఇక్కడ ఆన్సర్ అనేది 3 వస్తుందండి. సో మొత్తం మనం ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే అక్కడ 3 ఉంటాయి. అఫ్కోర్స్ ఇక్కడ 3 2 సార్లు వచ్చినా కానీ డిఫరెంట్ నెంబర్ తీసుకుంటాం కాబట్టి ఒకే 3 కౌంట్ చేస్తాం. 3, 11, 101 అనేది డిఫరెంట్ ప్రధాన సంఖ్యలు. వాటి లబ్ధంలో రాయొచ్చు మనం ఏది అని 4 అంకెల గరిష్ట సంఖ్యని ఈ రూపంలో మనం రాయగలుగుతాం. సో ఇక్కడ మనకు వచ్చిన ప్రధాన సంఖ్యలు అంటే మొత్తం కూడా 3 అండి. ఆన్సర్ 2, ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 72, 54, *98 అనే సంఖ్య 22 చే నిశేషంగా భాగించబడితే స్టార్ అనే స్థానంలో వచ్చే అంకె ఎంత? సో మనకి ఇచ్చిన నెంబర్ వచ్చేసి 72, 54, *98. ఈ నెంబర్ 22 తోటి నిశేషంగా భాగించబడితే మనం నిశేషంగా భాగించబడే నియమాలు మనం 15 వరకు మాత్రమే చదువుకుంటామండి కామన్గా. కానీ ఇక్కడ 22 అనే నెంబర్ ఇచ్చాడు. సో ఇటువంటి నెంబర్స్కి మనం ఏం చేయాలంటే దీన్ని మనం డిఫరెంట్ ఫ్యాక్టర్స్ లైక్ అంటే ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్లో రాయాలి. 11 × 22 రాసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని 11 × 2 రాసినప్పుడు 22 వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ 2 కూడా ప్రైమ్ నెంబర్స్ కావాలి. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఏదైనా ఒక నెంబరు 22 తోటి భాగించబడాలంటే వీటితోటి నిశేషంగా భాగించబడాలి. ఇది నియమం. సో ఈ నియమం ప్రకారం
ఇక్కడ 2 ఉంది కాబట్టి లాస్ట్ సరి సంఖ్య అయితే సరిపోతుంది. సో ఫస్ట్ కండిషన్ ఓకే అండి, ఫస్ట్ కండిషన్ ఓకే. సెకండ్ 11 తోటి డివిజిబుల్ కావాలి. 11 తోటి డివిజిబుల్ కావాలంటే మన బేసిక్ మెథడ్ అండి, ఆడ్ నెంబర్స్ పొజిషన్స్ అండ్ ఈవెన్ నెంబర్ పొజిషన్స్ కౌంట్ చేస్తాం. సో ఆడ్ నెంబర్ పొజిషన్స్ ఇవ్వండి, లైక్ 7 + 5 12 ప్లస్ స్టార్ ప్లస్ 8 12 + 8 20 ప్లస్ స్టార్ 20 ప్లస్ స్టార్ అంటే ఎక్స్ అనుకుందాం. సో ఈవెన్ పొజిషన్స్ 2 + 4 6 6 + 5 15. సో ఈ రెండు సమ్స్ వచ్చినాయి మనకి. ఈ సమ్స్ డిఫరెంట్ చేస్తే ఐదర్ 0 కానీ 11 కానీ రావాలండి, ఐదర్ 0 కానీ 11 కానీ రావాలి. ఇక్కడ 0 రావడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే మనకి ఇది పెద్ద నెంబర్ ఉంది, చిన్న నెంబర్ కాబట్టి 0 రాదు. నెక్స్ట్ మనకు కావాల్సిన 11 రావాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏది పెడితే వీటి డిఫరెన్స్ 11 వస్తుందో చెక్ చేయాలి. ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1 నుండి 1 మనం తీసుకుంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 తీసుకుంటే 21 అవుతుంది. 21 - 15 6 వస్తుంది, విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు 11 అండి. సో మనకి ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ 2 అండి. 2 పెడితే కూడా 22 15 అండ్ మైనస్ వచ్చేసి 7, అది కూడా కాదు. థర్డ్ ఆప్షన్ 6 20 + 6 26 - 15 విచ్ ఇస్ ఈక్వల్ టు 11. సో మనకి 11 ఎప్పుడు వస్తుందో ఆ ఆప్షన్ మనం కరెక్ట్ ఆన్సర్ చెప్పి డిసైడ్ చేస్తాం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 6, ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యల కాసాగు 180 అయితే క్రింది వాటిలో ఆ సంఖ్యల గాసాబా కానిది. సో ఏది కాదు అని చెప్పి అడుగుతున్నాడు, అంటే ఏది రాదు అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇక్కడ కాసాగు అంటే ఎల్సిఎం అండి. ఎల్సిఎం మనకి 180 ఇచ్చాడు, ఎల్సిఎం మనకి 180 ఇచ్చాడు. సో విచ్ ఈజ్ నాట్ ఏ హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ నంబర్స్. సో ఇక్కడ 45 అంటే ఫస్ట్ ఆప్షన్ 45 ఇది డివిజిబుల్ చేస్తుంది మనకి, ఎందుకంటే 45 టేబుల్లో 180 వస్తుంది. 45 టేబుల్లో 180 వస్తుంది కాబట్టి 45 కావడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా కాసాగుని గాసాబా భాగించబడుతుంది. కాసాగు అనేది గాసాబాచే భాగించబడుతుంది, అంటే డివిజిబుల్ అవుతుంది. సో కాని నెంబరే మనకు కావాల్సిన ఆప్షన్ ఇక్కడ, ఎందుకంటే కానిది అడిగాడు కాబట్టి. సో అండ్ 60 టేబుల్లో కూడా మనకి 180 వస్తుంది, సో అది కూడా ఆన్సర్ కాదు. అండ్ 75 టేబుల్లో మనకి ఆన్సర్ రాదండి, ఎందుకంటే 75 టేబుల్లో 180 రాదు కాబట్టి ఇది ఆన్సర్. 90 టేబుల్లో కూడా 180 వస్తుంది, ఇది కూడా కాదు. సో 75 అనేది ఇక్కడ ఆన్సర్ అండి, ఎందుకంటే 75 టేబుల్లో 180 రాదు. సింపుల్ లాజిక్ ఏంటంటే మనకు కాంది అడిగింది కాబట్టి కాంది ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదిలో 180 రాదో చెక్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ 75 టేబుల్లో రాదు కాబట్టి 75ని ఆన్సర్గా తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్, సప్తభుజిలోని కర్ణాల సంఖ్య. సో సప్తభుజి అంటే 7 భుజాలు ఉంటాయండి. సప్తభుజి అంటే 7 భుజాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది చతుర్భుజం అండి, దీర్ఘ చతుర్భుజం కావచ్చు, చతుర్భుజం కావచ్చు. ఇది చతుర్భుజం అంటాం, ఇది పంచభుజి. అంటే భుజాల సంఖ్యను బట్టి దాన్ని నేమ్ చేస్తాం. ఇక్కడ సప్తభుజి అంటే 7 భుజాలు ఉంటాయి, 7 సైడ్స్ ఉంటాయండి. సో ఈ 7 సైడ్స్కి కర్ణాలు అంటే ఇలా ఉంటాయండి, మధ్యలో నుంచి అంటే ఒక మిగిలిన నెంబర్స్ని కలపడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ తీసుకుంటే దీన్ని కలిపితే ఈ 3 కర్ణాలు అంటాం. యాజ్ వెల్ as దీని నుండి దీనికి, దీని నుండి దీనికి, మళ్ళీ దీని నుంచి ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా ఇలా తీసుకుంటామండి. ఇవి కర్ణాలండి. సో లోపల ఉండే కర్ణాల సంఖ్య అడుగుతున్నాడు. సో ఇది నంబర్స్ ప్రకారం చేయాలంటే కష్టమవుతుంది. బేసిక్ ఫార్ములా యూజ్ చేయాలి. ఇక్కడ బేసిక్ ఫార్ములా వచ్చేసి n × n-3/2 అనే ఫార్ములా అండి. ఇక్కడ n అంటే భుజాల సంఖ్య, సప్తభుజిలో భుజాలు 7 ఉంటాయి. సో 7 × 7 - 3/2 7 × 7 - 3 4/2 2 ఎక్కం 2 రెంట్ల 7 రెంట్ల 14. సో మనకు ఆన్సర్ అనేది 14 కర్ణాలని మనం డ్రా చేయొచ్చు. ఇదే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ భుజాల సంఖ్య 4 4 - 3/2 4 × 4 - 1 4 - 3 1/2 2 1 2 2 2 × 1 2. సో మనకు చతుర్భుజంలో 2 కర్ణాలు ఉంటాయి. సో ఈ ప్రాబ్లం అని దేనికైనా వాడచ్చు, సప్తభుజికి వాడచ్చు, అష్టభుజికి వాడచ్చు. సో క్రమబహుభుజి దేనికైనా సరే మనం ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఫార్ములా వచ్చేసి n × n-3/2. ఇది భుజాల కర్ణాల సంఖ్యకు ఫార్ములా అండి, కర్ణాల సంఖ్యకి ఫార్ములా. నెక్స్ట్ క్వశ్చన్, 38 మరియు 68 మధ్య గల పూర్ణాంకాల సంఖ్య. 38 మరియు 68 మధ్య గల పూర్ణాంకాల సంఖ్య. సో మనకి కావాల్సింది పూర్ణాంకాలు ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న నెంబర్ తీసుకుందాం, 2 to 5 ఇవి 2 కూడా పూర్ణాంకాలు. ఎగ్జాంపుల్ తీసుకుందాం, 2కు 5కు మధ్యలో ఎన్ని పూర్ణాంకాలు ఉంటాయి. సో 2కు 5కు మధ్యలో మనకి 3, 4 ఉంటాయి. ఇక్కడ అడిగింది మధ్య గల, వాటిని కలుపుకొని కాదు. సో మధ్యలో మనకి ఎన్ని ఉన్నాయి, 3, 4 అని 2 నంబర్లు ఉన్నాయి. సో జనరల్గా చేస్తే మనకి 5 - 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 3 అండ్ -1 చేయాలి, అప్పుడు మనకి 2 వస్తుంది. మనం చూస్తే మనకి 5 - 2 అంటే 3 కదా, ఆన్సర్ 3 అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా
38 మైనస్ 68 అంటే మనకి 31 వస్తుంది. సో 30 వస్తుంది. సో మనం ఏ నెంబర్ తీసుకున్నా కన్ఫ్యూజ్ అవుతాం. ఆ బేసిక్ పోవాలంటే ఫస్ట్ చిన్న నెంబర్తో ప్రాక్టీస్ చేద్దామండి. సో ఇక్కడ 30 ఉంటుంది, 31 ఉంటుంది, 28, 29 అండ్ ఆప్షన్స్ కూడా క్లోజ్గా ఉంటాయి. సో అటువంటి అప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక క్లారిటీ వచ్చేస్తుంది మనకి. 2 నుంచి 5 అంటే మధ్యలో 2 నెంబర్స్ ఉంటాయి. అంటే అది ఎలా వస్తుందంటే 5 మైనస్ 2 3 వస్తుంది, -1 చేయాలి. సో ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేద్దాం. 68 మైనస్ 38 విచ్ ఇస్ ఈక్వల్ టు 30 అండ్ -1 అంటే 20 వేయండి. అంటే కన్ఫ్యూజన్ లేకుండా కౌంట్ చేయకుండా చేయడానికి ఈ మెథడ్ ఉపయోగపడుతుంది. సో ఆన్సర్ అనేది 3 అండి. ఈ లాజిక్ మీకు ఉపయోగపడుతుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే పెద్ద నెంబర్ మరియు చిన్న నెంబర్ని మేనేజ్ చేస్తాం, వచ్చిన దానికన్నా ఒకటి తక్కువ చేస్తాం. ఎందుకంటే మధ్యలో మాత్రమే అడుగుతున్నాడు. మధ్యలో అడిగినప్పుడు మాత్రం ఈ మెథడ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక్కొక్కటి 30 సెంటీమీటర్ల చుట్టుకొలత గల 2 క్రమ షడ్భుజాలను వాటి ఒక భుజం వెంట రెండో దాన్ని కలిపినారు. అప్పుడు ఏర్పడిన నూతన పటం యొక్క చుట్టుకొలత. సో షడ్భుజ ఇచ్చాడండి. షడ్భుజ అంటే 6 భుజాలు. 6 భుజాలు ఎలా ఉంటాయంటే బెంజిన్ వలయం అండి, బెంజిన్ షేప్లో ఉంటాయి. ఇది 6 భుజాలు షడ్భుజి. దీనికి బెంజిన్ ఆకృతి అని కూడా అంటాం మనం. సో ఇలా ఉన్నప్పుడు దీని చుట్టుకొలత 30 సెంటీమీటర్లు ఇచ్చాడు. చుట్టుకొలత అంటే పెరిమీటర్ చుట్టుకొలత 30 సెంటీమీటర్స్ అయితే ఈచ్ సైడ్ ఎంత ఉంటుందంటే ఇది క్రమ బహుభుజి కాబట్టి అన్ని ఈక్వల్ సైడ్స్ ఉంటాయి. ఈక్వల్ సైడ్స్ అంటే మొత్తం సైడ్స్ 60, 30/60 అంటే ఈచ్ వన్ 5 అంటే ఈచ్ వన్ కూడా మనకి 5 సెంటీమీటర్స్ ఉండడం జరుగుతుంది. సో ఇది ఒక షడ్భుజం గురించి మాట్లాడుతున్నాం. ఇటువంటి 2 ఉన్నాయంట. ఆ రెండింటిని ఒక దాని భుజం ఇంకో దానికి ఆనుకునేటట్టు అమర్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఒకదాని భుజం ఇంకో దాని భుజం ఆనుకునేటట్టు అమర్చారు. ఇప్పుడు ఏర్పడిన కొత్త పటం యొక్క చుట్టుకొలత కావాలి. సో ఇది కూడా మళ్ళీ 5 ఉంటుంది. 5 5 5 5. సో ఇక్కడ ఆడినప్పుడు మనం చుట్టుకొలతలు ఇది కౌంట్ చేయమండి. చుట్టుకొలత అంటే రౌండెడ్ ఏరియా. రౌండెడ్ అంటే ఇక్కడ నుంచి ఇలా చేస్తామండి. చుట్టుకొలత అంటే రౌండెడ్ ఏరియా. దీన్ని మనం కౌంట్ చేయం ఎందుకంటే ఇది మిడిల్లో ఉంది. చుట్టుకొలత ఎప్పుడైనా సరే మనం సర్కిల్ ఒకటి ఇది తీసుకుంటే రౌండ్ మాత్రమే చేస్తాం, మిడిల్ మనం ఎప్పుడు వెళ్ళాం. చుట్టుకొలతలో మిడిల్ ఉండదు. సో రౌండెడ్ అంటే ఎన్ని సైడ్స్ ఉన్నాయి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం 10 సైడ్స్ అండ్ ఈచ్ వన్ కూడా 5 సెంటీమీటర్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు 50 సెంటీమీటర్స్ రావడం జరుగుతుంది. సో చుట్టుకొలత వచ్చేసి మనకి 50 సెంటీమీటర్స్ అండి. సో క్వశ్చన్ ఫస్ట్ క్లారిటీగా చదవాలి, తర్వాత అర్థం చేసుకున్న తర్వాత మెథడ్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. రూపాయలు 15,000ను ఒక సంవత్సరానికి వడ్డీ రేటు 15% చొప్పున అప్పుగా తీసుకుంటే 2.5 సంవత్సరాలకి ఎంత చెల్లించాలి? సో మొత్తం ఇంట్రెస్ట్తో సహా ఎంత చెల్లించాలో అడుగుతున్నారండి. సో అసలు అంటే మనకి 1500 ఇచ్చాడు. మనకి 1500 అనేది సమ్. ఇందులో 15% ఫర్ ఈచ్ ఇయర్ 15%, అట్లా 2.5 years తీసుకుంటుండు. సో ఫస్ట్ ఇయర్కి 15% ఫైండ్ అవుట్ చేస్తే 10% 1500 అండ్ 5% 1250. సో మొత్తం ఎంత మనకి 2750 వస్తుంది. సారీ 10% 1500, 5% అంటే ఇందులో సగం అంటే 1500 సగం 750. సో మనకి 50 22 2 50 వస్తుంది. ఇది ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్కి సేమ్ అమౌంట్ మళ్ళీ, ఎందుకంటే ఇది చక్రవడ్డీ కాకపోతే బార వడ్డీలో 2 కూడా సేమ్ ఉంటాయి. ఇది సెకండ్ ఇయర్కి వస్తుంది. తర్వాత మనకి హాఫ్ ఇయర్ అండి. హాఫ్ ఇయర్ అంటే ఇందులో సగం అంటే 1,125. సో మొత్తం సమ్ చేస్తే 5 12 6 5,625 అనేది ఇంట్రెస్ట్ వస్తుంది మనకి. ఇంట్రెస్ట్గా పే చేసేది 5,625 అండ్ తీసుకున్న అమౌంట్ వచ్చేసి 1500. సో 1500 ప్లస్ 5,625 విచ్ ఇస్ ఈక్వల్ టు 20,625 రూపీస్. 20,625 రూపీస్ అంటే ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. 3/2/3 పటం యొక్క రూపం. 3/2/3 పటం యొక్క రూపం. సో ఇటువంటి క్వశ్చన్స్కి వేరే మెథడ్స్ ఏముండే అంటే జనరల్గా థింక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మ్యాథ్రికల్ సంబంధించిన క్వశ్చన్ అండి ఇది. 3/3 అంటే 3 అడ్డు వరుసలు ఆయన నిలువు వరుసలలో డిఫరెంట్ షేప్ ఇచ్చాడు. సో 3 అంటే ప్రతి దానిలో కూడా 3 ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదండి. అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 1 1 1 2 3 అంటే 3 వచ్చేసినాయి మనకి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 2/3 అంటే ఫిల్డెడ్ ఏరియా. అంటే ప్రతి దానిలో కూడా 3 పార్ట్లలో 2 పార్ట్లు నింపి ఉండాలి. సో అంటే 3 partsలో 2 parts నింపడం. ఇక్కడ 3 partsలో 2 parts నిండింది, ఇక్కడ కూడా నిండింది. కానీ ఇక్కడ 3 parts కంప్లీట్గా ఫుల్ అయి ఉంది. సో ఇది ఆప్షన్ కాదు. ఇక్కడ మనకి ఓన్లీ 1 part నిండింది. సో ఇది కూడా ఆప్షన్ కాదు. ఇక్కడ మనకి 2 parts. సో ఇది ఆన్సర్ అండి. అంటే సెకండ్ డైమెన్షన్లో 2/3 అంటే ప్రతి దానిలో కూడా 2 parts నింపి ఉండాలి. సో ప్రతి దానిలో కూడా నింపి ఉన్నది ఆప్షన్ నెంబర్ 3లో మనకి ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఈ ఆప్షన్ నెంబర్ 3 తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్.
క్రింద ఇవ్వబడిన పటాలలో 6 యూనిట్ల భుజం గల చతురస్రాలలో ప్రతి పటంలో కలవు. అయితే ఏ పటం కనిష్ట చుట్టుకొలతను కలిగి ఉంటుంది? సో చుట్టుకొలత అంటే ఇంతకుముందు చెప్పిన కానీ సరౌండ్ ఏరియా. సో ఎక్కడికైనా స్టార్ట్ చేస్తాం అక్కడ దాకా ప్రతి సైడ్ని మనం యాడ్ చేస్తే చుట్టుకొలత వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిడిల్ డ్రాప్ తీసుకుందాం. ఇక్కడ మనం స్టార్ట్ చేస్తే లాస్ట్ వరకు కూడా ఇట్లా తీసుకెళ్ళాలి. అండ్ ఈచ్ వన్ కూడా 6 సైడ్స్ ఉంటుంది అంటే ఇది ఒకటి 6. సో ఫస్ట్ సైడ్స్ నెంబర్ ఆఫ్ సైడ్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 సైడ్స్ ఉన్నాయి మొత్తం. 14 into 6. సో 14 6 84. ఇది ఒక 84 వచ్చింది. సో ప్రతిదాన్ని చేసినప్పుడు అందులో లీస్ట్ వన్ అడుగుతున్నాడు మనకి. లీస్ట్ వన్ అంటే ఇక్కడ చూడగానే అర్థమవుతుంది. ఫస్ట్ వన్ చెప్పి మనం కౌంట్ చేయొచ్చు, ఆన్సర్ కూడా చెప్పేయచ్చు, కానీ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 అంటే మనకి 10 సైడ్స్ వచ్చినాయి ఫస్ట్ దాంట్లో. సెకండ్ దాంట్లో 1 2 3 4 5 6 7 8 9 10. ఎప్పుడైతే 10 కంటే ఎక్కువ వస్తుంది కౌంట్ చేయని వస్తుంది. ఆల్రెడీ 10 1 లీస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ 14 వచ్చేసినాయి. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇది ఇంకా చాలా పెద్దగా ఉందండి. సో మనకు ఆన్సర్ అనేది ఫస్ట్ వన్, ఎందుకంటే దీన్ని 10 into 6 60 అనేది రావడం జరుగుతుంది. లీస్ట్ వన్ వచ్చేసి 1 అంటే ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఉందండి, ఇక్కడ కౌంట్ చేయాలి మనం. కొన్నింటిలో సేమ్ ఉంటాయి కాబట్టి ఆప్షన్స్ అనేది ఎక్కువ ఇవ్వడం జరిగింది ఇక్కడ.